హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఎక్సెల్ బేసిక్ గురించి తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఎక్సెల్ ఓపెన్ చేసుకోవాలంటే మనకి రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఇక్కడ స్టార్ట్ ఉంది కదా, దాని మీద మౌస్తో క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం అక్కడ ఎక్సెల్ 2007 ఉంది కదా, దాని మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఎక్సెల్ షీటు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇది మొదటి పద్ధతి. ఇక రెండవ పద్ధతి, విండోలో ఎంటీ పేజ్లో కర్సర్ నుంచి మౌస్ మీద రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. అక్కడ న్యూ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఫోల్డర్స్, అలాగే ఎక్సెల్ డేటాబేసు, అలాగే ఎక్సెల్లో వర్క్షీట్ కూడా మనకి కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఎక్సెల్ వర్క్షీట్ మీద క్లిక్ చేసినట్లయితే అది మనకి విండోలో డిస్ప్లే అయ్యింది, చూసారా. ఇప్పుడు మనం దాని మీద కర్సర్ నుంచి డబుల్ క్లిక్ చేసినట్లయితే మౌస్ మీద మనకి ఈ విధంగా షీట్ అన్నది ఓపెన్ అయింది. ఈ విధంగా షీట్ అన్నది మనకి ఓపెన్ అయింది. ఇప్పుడు ఆ పైన చూసినట్లయితే అక్కడ మనకి అవి కస్టమైజ్ టూల్ బార్స్ పక్కన ఉంది కదా, అది మన మైక్రోసాఫ్ట్ సింబల్ అనమాట. ఇక్కడ డిఫాల్ట్గా సేవ్ సింబల్, అలాగే విండో రీడో సింబల్స్ కూడా ఉంటాయి. ఆ పక్కన మనకి త్రిభుజాకారంలో డ్రాప్ డౌన్ సింబల్ అనేది ఉంటుంది. దాని మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకి కస్టమైజ్ ఈ విధంగా కస్టమైజ్ అన్నీ ఇక్కడ ఏర్పడతాయి. ఇక్కడ మనం కస్టమైజ్లో చూసినట్లయితే షో బిలో ద రిబ్బన్ ఉంది, దాని మీద క్లిక్ చేసినట్లయితే ఆ పైవన్నీ కిందకి వస్తాయి. మళ్ళీ దాని మీద క్లిక్ చేసినట్లయితే పైకి వెళ్ళిపోతుంది. అలాగే మినిమైజ్ ద రిబ్బన్ అని ఉంది, దాని మీద క్లిక్ చేస్తే రిబ్బను మినిమైజ్ అయిపోద్ది. అలాగే దాని మీద క్లిక్ చేసినట్లయితే మళ్ళీ యాస్టీజ్గా రిబ్బన్ అన్నది మనకి వచ్చేస్తుంది అనమాట. అక్కడ చూసినట్లయితే అక్కడ మనకి ఎక్సెల్లో వర్క్షీట్ అని మనం దేంట్లో అయితే వర్క్ చేస్తున్నామో అది అక్కడ మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ ఆ కింద ఉన్నాయి కదా, అవన్నీ మనకి ట్యాబ్స్ అండి. ఇవన్నీ మనకి ట్యాబ్స్, ఇవన్నీ మనకి ట్యాబ్స్ యొక్క టూల్స్ అన్నమాట. ఇవన్నీ ఇప్పుడు మనము హోమ్ ట్యాబ్లో ఉన్నాము. హోమ్ ట్యాబ్ తాలూకా టూల్స్ అన్నమాట. అవి క్లిప్ బోర్డ్ ఒకటి, అలాగే ఫాంట్, అలైన్మెంటు, నంబరు, స్టైల్స్, సెల్స్, ఎడిటింగ్, ఇవన్నీ హోమ్కి సంబంధించినవి. ఇవి ఇన్సెట్కి సంబంధించిన టూల్స్ అనమాట. ఇన్సెట్లో మనకి టేబుల్స్, ఇల్లుస్ట్రేషన్స్, చార్ట్స్, లింక్స్, టెక్స్ట్, ఇవన్నీ దానికి సంబంధించినవి ఇన్సెట్కి. నెక్స్ట్ పేజ్ లేఅవుట్ అనమాట. అంటే మన పేజ్ లేఅవుట్ ఏ విధంగా ఉండాలో దానికి సంబంధించిన టూల్స్ అనమాట. దీంట్లో థీమ్స్, పేజ్ సెటప్, స్కేల్ టు ఫిట్, షీట్ ఆప్షన్స్, అరేంజ్మెంట్ వస్తాయి. నెక్స్ట్ ఫార్ములాస్ అనమాట. ఇవన్నీ ఫార్ములాకి సంబంధించిన టూల్స్ అనమాట. ఈ ఫార్ములాలు మనకి డేటాలో టేబుల్స్ అయితే చేసిన బాగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ డేటా, ఇవన్నీ డేటా టూల్స్ అనమాట. ఇందులో మనకి డిఫైన్ నేమ్స్, అలాగే ఫార్మాటింగ్ అవన్నీ వస్తాయి. నెక్స్ట్ రివ్యూస్ అనమాట. రివ్యూస్లోనే వచ్చి మనకి స్పెల్లింగ్స్ ఇవన్నీ వస్తాయి మనకి. నెక్స్ట్ వ్యూలోనే వచ్చి ఇవన్నీ మనకి డేటా షీట్ ఏ విధంగా ఉండాలని మనకి చూపిస్తుంది అనమాట. అక్కడ చూసారా, ఇక్కడ B3 C9 అని ఉంది, అంటే అక్కడ మన సెల్లో కాలం సిలో రో 9లో ఉంది. అలాగే A1, అలాగే ఇక్కడ C3 అని ఉంది కదా, ఇక్కడ C కాలంలో 3 రోస్లో అది ఉందన్నమాట. అక్కడ ఇప్పుడు మనం ఎఫెక్ట్స్ అని ఉంది కదా, దాని ముందునే ఎంటీ ప్లేస్ ఉంది. ఇప్పుడు మన సెల్లో ఏదైనా ఒక వర్డ్ని కొడితే అది మనకి ఆ పైన యాడ్ అవుతుంది అనమాట. అది మనం అక్కడ మోడిఫై చేసుకోవాలంటే మోడిఫై చేయొచ్చు. అలాగే ఇక్కడ కూడా మన సెల్లోని కూడా మనం మోడిఫై చేసుకోవచ్చు.
మనం సెల్లో టైప్ చేసిందే సెల్లో ఏదైతే టైప్ చేస్తామో అది అక్కడ కనబడుతుంది. ఎంప్టీగా ఉన్న సెల్లో అయితే మాత్రం కనబడదు. ఇవన్నీ ఇప్పుడు ఏబిసిడి ఉన్నాయి కదండి, అవన్నీ మనకి కాలమ్స్ అండి. ఇక్కడ 1 2 3 అని ఉన్నాయి కదా సైన్ని, అవన్నీ మనకి రోస్ అండి. మనకి రోసు ఎన్ని ఉన్నాయో ఒకసారి చూద్దాము. అలా చూడాలంటే మనం కీబోర్డ్లో కంట్రోల్ డౌన్ యారోని ప్రెస్ చేసినట్లయితే మనకి లాస్ట్కి వెళ్ళిపోతామండి. ఇక్కడ చూసారా ఎల్లోలో హైలైట్ అయి ఉంది. దాన్ని ఒకసారి మనం జూమ్ చేసి చూద్దాము ఎన్ని ఉన్నాయో రోసు. అంటే ఈ రోసు ఒక సీట్లో ఉన్న రోసు అన్నమాట అండి. జూమ్ చేసి చూసినట్లయితే అక్కడ మనకి 10,48,576 రోస్ ఉన్నాయండి. అది ఒక షీట్లోని అలా ప్రతి షీట్లో ఉంటుందండి. అలాగే మనం కాలమ్స్ని కూడా చూద్దాం ఎన్ని ఉన్నాయి. ఇవి నెంబర్స్లో ఉండవండి, ఇవి మనకి ఏబిసిలో ఉంటాయి. ఇవి ఇంచుమించుగా మనకి ఒక 4,000 వరకు ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇవి కూడా మనకి కాలమ్స్ ఒక 4,000 వరకు ఉంటాయి. ఇవన్నీ ఒక షీట్లో ఉంటాయండి. అలాగా మనం ఈ సైన్ మనం ఇక్కడ సైన్ని చూసినట్లయితే ఇక్కడ అవి స్క్రోల్ బార్స్ అండి. ఇవి రైట్ సైడ్ స్క్రోల్ బారు, ఈ కింద బాటమ్ కింద ఉంది కదా ఇది మనకి బాటమ్ స్క్రోల్ బార్ అన్నమాట. ఈ కిందని చూసినట్లయితే ఇక్కడ సీట్ 1, సీట్ 2, సీట్ 3 అని ఉన్నాయి కదండి. ఇవి వచ్చి మనకి డిఫాల్ట్గా వచ్చినాయి. మనకి ఏమైనా ఎక్స్ట్రాగా సీట్లు ఏం కలిస్తే పక్కన ఉంది కదండి, దాని మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకి సీట్లు ఎన్ని సీట్లు కావస్తే అన్ని సీట్లు యాడ్ అవుతాయి. ఇందాక మీకు చెప్పా కదండి రోజు 10,48,000 అవి ఆ ఒక సీట్కే కాదండి, ప్రతి సీట్కి ఇవి రోజు ఉంటాయండి. ఇదంతా మనకి ఈ సెల్స్ అవి ఉన్నాయి కదండి, అదంతా మనకు దాని వర్క్ షీట్ అంతా ఉంది. అక్కడ ఇంటూ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే అది ఇక్కడ యాడ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే అది మ్యాక్సిమం అవుతుంది. మధ్య దాన్ని మనం క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా కనబడుతుంది. మళ్ళీ దాని మీద మనం క్లిక్ చేసినట్లయితే మ్యాక్సిమైజ్ అయిపోద్దండి. ఇంటిని క్లిక్ చేసినట్లయితే క్లోజ్ అయిపోతుందండి, మొత్తం సీట్ క్లోజ్ అయిపోద్ది. మళ్ళీ మనం వర్క్ చేసుకోవాలంటే మళ్ళీ దాని మీద డబుల్ క్లిక్ ఇస్తే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ కింద చూసినట్లయితే సేమ్ అదే విధంగా ఉంటాయి. అది సీడీ సంబంధించింది, మినిమైజ్ అయిపోయింది ఈ వార్న్ కనబడుతుంది. మళ్ళీ రెండో దాని మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా కనబడుతుంది. అక్కడ కిందనే మనకి బ్లూ కలర్లో క్వశ్చన్ గుర్తుంది కదండి, అది మనకి దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఎక్సెల్ సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ ఇన్ఫర్మేషన్ అక్కడ మనం టైప్ చేసి కీబోర్డ్లో ఎంటర్ని కొట్టేలా ఉంటే దానికి సంబంధించినవన్నీ వస్తాయండి. అందులో మనకు కావాల్సిన దాన్ని మనం ఓపెన్ చేసుకొని ఇన్ఫర్మేషన్ మనం చదువుకొని ప్రొసీడ్ అవ్వాలండి. ఇదండి ఈ ఎక్సెల్ షీట్ తాలూకా బేసిక్స్. ఇవి మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఈ వీడియోని మీరు మొదటిసారి చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.